ఈ శంకు తీర్థం తాగినట్లయితే నా నావి చల్లబడతా అంటున్నది ధ్యామరణ పడదొక్కుతున్నది ధ్యామరణ దుంకుతుంది శంకు తీర్థం తాగబోతున్నది వారి సురుడి కట్ల వల్ల పడిపోయి రామబొమ్మల్లా సాటి నిలబడ్డమని మాటలంటున్నాడు వసే ఆడిదానాల నాడి దినమందు నేడు మా సెయ్యి సాటు గడవనిచ్చుడు ఇలా నాటి ఇది నా మందు మయ్య లేని నిందేలు నీకు రామబొమ్మల్లకెళ్ళి వాడు మయ్య కిరణాలు కిరణాలు లేదు మతమయ్య శంకు తీర్థమని కవిత శంకు తీర్థము తాగిన తనమయ్య సిట్ట సిక్క ఉంచుతున్నాడు సిన్నంగా విల్లంగా వరమయ్య తిని పొట్టాలేరు పాట ఎవరు సూర్యుని కిరణాలతోటి మయ్య నిండు గర్భావతిగా రెండు ఒక్క గడి ఎల్లమయ్య మూడు గడియాలైతేనే మూడుగా గడి ఎల్లగద్రమయ్య ముద్ద పిండాముగా మూడు రెండు గడి ఎల్లమయ్య ఐదు గడియాలైతున్నాయి ఐదుగా గడి ఎల్లగద్రమయ్య ఆవుసుల్లో అయ్యా ఐదున్నో రెండు గడి ఎల్లమయ్య ఏడు గడియాలైతున్నాయి ఏడోగా గడి ఎల్లగద్రమయ్య తల్లి పొట్టాదుడనాయ పొట్లకాయ రీతిగా గదరమయ్య తల్లి పొట్ట సారుతున్నాయి లెవ్వవు షామై కాలేదు మయ్య నడవవు షామై కాలేదు లబ్బలబ్బ మొత్తుకుంటుంది మయ్య దిబ్బ దిబ్బ గుద్దుకుంటుంది షాదంతా దరుచుకుంటుంది మయ్య రొమ్మంతా గుద్దుకుంటుంది వల్ల దేవదమ్మయ్య నాగేనాగుడారా కొండకి కాలు పెడుతున్నదమయ్య పిడము బాలు లేపుతున్నాడు ఏడులో రెండు గడికి వెళ్దామయ్య తొమ్మిది గడికి ఆరైతేనే కొండలు లేను పూలు పుట్టేమయ్య తెప్పలు లేదేలిపో చామరులా దుంకెటల్లాకు మయ్య కొండలు లేను పూలు దీనికి పుట్టంగా పురుడు లేదు మగరిగంగా పెళ్లిళ్ళు సూర్యుడికి కిరణాలతోటి నిండు గరిపినైతుందిరా నిండు పొట్టల కళ్ళ చూసిందా రంగురితలు ఎవరి వాడాలంటుంటారు కొడుక కొడుక ఎంత పాపం నా కోడి కట్టినప్పుడు నాకు పుట్టంగా పురుడు లేదు పెరిగంగా పెళ్లిళ్ళు కొడుక 70 కోట్ల దేవాదులమయ్య నామకృతి పేరురా నామకృతి పేరురా వెంటమయ్య దీని మూక నలుపుగా జామరుడు దుక్కుతున్నదినమయ్య తండ్రి ఆది శక్తిరాజు జామరుడు దుంకెటల్లాకు మయ్య కొండలు లేను పూలు కొండలు లేను పూలు ఉట్టిమయ్య తెప్పలు లేదేలిపో అరే ఊరి జామరుడు దుంకెటల్లా కొండలోని నొప్పులు వస్తున్నాయి తెప్పలోని తేలిపోతున్నాయి ఇది నొప్పుల బాధ భరిస్తలేదు ఎవరు నన్ను యాద్ చేసుకుంటున్నది కన్న తండ్రి శంకరుని యాద్ చేసుకుంటున్నాడు వాడు లోకాల శంకరుడు ఎండి కొండ మీద కూర్చుండు భగవంతుడు అని వాడతాడు అదే చెయ్యి దాపి నష్టముడు లోకాల అంజనాలు వేస్తున్నాడు మనం కన్నా బిడ్డ ఉన్నది అయ్యా తండ్రి అది శక్తి ఉన్నది పుట్టంగా పురుడు లేదు మయ్య పెరిగంగా పిల్లలు ఊరి సూర్యుని కిరణాలతోటి మయ్య నిండు గర్భావతిగా పుట్టబోయే బిడ్డకు హరి మయ్య బొడ్డు కోసి పేరు పెట్టి కొడుక కొడుక మనం కన్నా బిడ్డ దండి ఆసక్తి దానికి పుట్టంగా పురుడు లేదు పెరిగంగా పెళ్లి లేవనా సూర్యుడే కిరణాలతోటి నిండు గర్భిణైతుంది దానికి ఒక పెట్ల చూద్దామంటున్నాడు
పుట్టబోయే బిడ్డకు బొడ్డు కోసి పేరు పెట్టాలంటున్నారా? పుట్టబోయే బిడ్డకు బొడ్డు కోసి పేరు పెట్టాలంటే మాతరం కాదట. ముగ్గురు కైముడుతున్నారు, షాది మహిళలు తీస్తున్నారు, రేణుకమ్మను కాజేస్తున్నారు. జీవిగా రబ్బుల బట్టి రేణుకమ్మకు జీవి మోపుతున్నారు. లోకాల శంకరుడు 7 కొమ్మెల పుట్ట చూస్తున్నా వాడుతున్న గనగన గంట మోపుతున్నాడు. రేణుక ఇల్లమని ఇంత ముద్దుగా భారతిస్తున్నారు. పుట్ట పుట్టల ఇల్లు పుట్టలో ప్రబడుతుందిరా. రేణుక రేణుక రేగుల్లో పుట్టిన ఘనమైన రేణుకనేమో ఈ యొక్క బాలవతి భూమి కాళ్ళు ముందు పుడుతో భూలోక మాత్రమే తల్లి. దానికి పుట్టంగా పురుడు లేదు, పెరగంగా పెళ్లిళ్ళు సూర్యుడే కిరణాలతోటి మా నిండు కలిపి అవుతుంది తల్లి. పుట్టబోయే బిడ్డ బొట్టు కోసి పేరు పెట్టాలని అసమటి రేణుక ఇళ్ళ మొదలమని మాట అంటున్నది. మా యొక్క బాలవతి పుట్టబోయే బిడ్డ బొట్టు కోసి పేరు పెట్టాలన్నారా? నేను తల్లి రేణుక ఇళ్ళ మొదలమయ్యా పొడి సేతుల కత్తి పట్టి పొడి సేతుల కత్తి పట్టింది. మయ్యా గనసు రాము సేత పట్టి చెరుపోతుల గుంజ పట్టి మయ్యా జడని రాకట్ట నాగు బాముల పట్ట పెట్టి మయ్యా నడిగట్లో చుట్ట పుట్టలో రా పురుగును బట్టి మయ్యా చుట్టుమట్టి అంటున్నది. మా యొక్క బాణవతికి మయ్యా పుట్టబోయే బిడ్డ పుట్టబోయే బిడ్డకు నేను మయ్యా బొడ్డు కోసి పేరు బిడ్డ అసమటి రేణుక ఇళ్ళ ముందు ఎవరి మాట అంటున్నది. మా యొక్క బాణవతి పుట్టబోయే బిడ్డ బొడ్డు కోసి పేరు పెట్టాలన్నారా? నేను రేణుక ఇళ్ళ మొదలు కుడి చేతుల కట్టివాటి తెగవాడి ఉడికి వస్తున్నది. కోరి ఎల్లమ్మ వచ్చే వాడెల్లమయ్యా కారండ ఆపడి విలా ఎవరి కాకల మీద ఊదటమయ్యా కారండ ఆపడి ఉన్నది. ఎవరి పిక్కలను ఊదటమయ్యా పెరిగి జంగారడి ఉన్నది. తండ్రి రేణుక ఎదురమయ్యా అడివంతాదిరిగా మూడొద్దుల కోరి రేణుకమయ్యా అడివంతాదిరుగుతున్నా. అసబట్టి రేణుక ఇల్లమ్మ మూడొద్దులైతుంది అడివంత తిరుగుతున్నా. నేను కాలుకు రాము లేదు, కడుపులా గంజు లేదు, కంటికి నిద్రలేదు, పట్టు బంగారు పడి గంజో తేనుడు అన్నదొట్టో ఖర్జూరమణ. అసబట్టి రేణుక ఇల్లమ్మ అడివంత కానీ తల్లి చాలా తృప్తులు అలసిపోయి ఎల్లమ్మ వెనకమ్మో కారం అర్లిపోతున్నది. యాష్టకొని ఎల్లమ్మని మాటలంటూ మా యొక్క బాలమతి పుట్టంగా పురుడు లేదు, పెరిగంగా పెళ్లిళ్ళు లేవు. అది కావురానికో అంటుంది, తీటకో అంటుంది, మస్తుకో అంటుంది అంటుంది. ఎల్లమ్మ అన్న మాటలు ఎవరికన్నా మారేవి రైతులు తల్లి. తల్లి పుట్ట ఆరబండుకున్నది రమయ్యా పెదవాడా ఎదురుగా. తల్లి పుట్టాల పిల్లదురుగమ్మయ్యా తల్లి మాని మాటలంటే ఎల్లి సేదికి కరెంట్ ఉంది మయ్యా, ఎల్లి సేదికి దొరకరంట. ఎల్లమ్మ అడుగాను చూసింది మయ్యా 7 రామబంగుల 7 రామబంగుల కింద మయ్యా తల్లి పుట్టాల పిల్లదురు ఎడమ కోడి ఎదురుగా పెట్టి మయ్యా కుడి ఎడమాలుగా ఎడమకేలి కొడికొచ్చింది మయ్యా కొడికేలి ఎడమ
ఎడమ పాదం ఎక్కువ పెట్టింది మయ్య కుడి పాదాము తొక్కి పట్టి కన్న తల్లి బొట్టున ఎమ్మయ్య పంది పువ్వు బొట్టి ఏడు రామ బొంగుల కిందమయ్య జామీరా పుష్పి ఊరి కరకమ్మ ఉడుతున్నది దుర్గమ్మ ఉట్టబడి పుట్టింది బుధవారం పుట్టింది బుధవారం నిండు అమాసనాడు ఆడివిల్ల ఉడుతున్నది ఆదిశక్తి ఉడుతుందిరా కన్నమ్మ ఉడుతప్పుడు కన్నమ్మ పులి ఆరాలు ఊరుతున్నది ఏ పుల్లట ఆరాలు ఊరుతున్నది నెల్లి కూరలు కోరుతున్నది ఏ బుద్ధి కూరలు కోరుతున్నది ఎల్లమ్మ సేది ఇక్కనంటుంది ఎల్లమ్మ సేది దొరకనంటుంది ఎర్ర వచ్చని పోయి ఏడు రామ ఏడు అంతరాలు కడుతుంది అంతరాలలో కూర్చుంటుంది రేణుక ఎల్లమ్మ రానే వచ్చింది కదా తల్లి బారాన్ని పట్టింది ఆ పక్క ఈ పక్క బొరలేదు ఇక నేనేమి చేతున్నా యొక్కమయ్యా నీ పక్కల పిల్లలేదు కారండ పడివిలో పారమయ్యా మారవుల్లో మాట్లాడ శ్రీకారండ పడివి లోపల మారుగుళ్ళు మాట్లాడుతున్న జోడు పెద్ద జోగాడలాడుతున్నా పిల్లను చూడు తల్లి ఏ గద్ద కొట్టుకపోయిందో ఏ పులివిందు ఉన్నదా నేను ఏడు రామ బొమ్మల కింద లెంకులాడి వెనకమ్మో కాన మరలి పోతానంటున్నాడు నేను కాయల్లమ్మ ఆడివంత రీడగా పిల్ల జడ దొరుకుతలేనా అలిసిపోయి ఎల్లమ్మ వెనకమ్మో కాన మరలి పోతున్నది అంతరాలలో కూర్చున్నారు గురి తల్లి పేరుకు పెద్దావరా ఎవరి మాడలంటున్నది రేణుక రేణుక వచ్చేడు తవ్వల మీద కాలిపోని మాడలంటే వేరే నేను రామానవ రాను కాదు లేడి గుడి కానీ పల్లె తప్పేది ఉంది ఊళ్ళో తినక వెయ్యి ఆరక్కడ పిల్ల తిరిగేది ఉంది కలిగి వారి కడతాయి వచ్చిన అంటున్నాడు ఎల్లమ్మ సేతి ఇక్కకపోతే నడిగడ రాజ నడలోకం బారజనలోకం బార దొరకదా ఎల్లమ్మ సేతి ఇక్కలని నడిగడ రాజ నరలోకం నేను వెళ్ళిపోతానంటుంది నాకు ఇంటి ఇంటి పూజలు ఉంటాయి గమని గమని పూజలు అంటుంది రాజు ఓరి ఎల్లమ్మ వచ్చేవాడు ఎల్లమయ్య ఏడు రామావం మూడొద్దుల మురికి పిండాము అయ్యా క్యావు క్యావున మొత్తుకోము తండ్రి రేణుక అయ్యా సడ్డి బిడ్డ సప్పుడు పొడి సేతుల కత్తి పట్టింది అయ్యా ఎగవాడి ఎవరికి రా ఏడు రామ బంధుల కిందమయ్యా ఇక మా సేతుల పోలే కష్టపట్టి రేణుక ఎల్లమ్మ ఇక వాడి ఉరికొస్తున్నాడు ఏడు రామభూముల కింద ఎడమ సీతల పోరిని పడుతుంది కుడి సీతల కత్తి పడుతున్నది ఓరి పిల్ల బొట్టు కోస్తున్నది రేణుక ఎల్లమ్మ పిల్ల బొట్టు కోసింది పిల్ల పేరు పెడుతున్నారు పిల్ల బొట్టు తల్లి కోసింది అయ్యా పిల్ల పేరు పెడుతున్నది ఓరి పుట్టింది బుధవారం అయ్యా నిండేయో ఆ మాసం కనకమ్మ అని పేరు పెట్టింది మయ్య దుర్గమ్మ అని పేరు పెట్టింది తెలిసేది ఏసుకురారామయ్య ఒరి నిండియ పున్నాము ఒరల సేవ అని పెట్టింది మయ్య కనకల సేవ అని పెట్టింది రేణుక ఇల్లమ్మ పిల్ల
పుట్టు పోసింది పిల్ల పేరు పెడుతున్నారు అరే కమ్మ అని పేరు పెడుతున్నారు అమ్మ అని పేరు పెడుతుంది వరాలక్ష్మని పెడుతుంది కనకలక్ష్మని పెడుతుంది పిల్ల పుట్టు పోసేటలకు 3 వద్దల మురికి పిండం కేవలం ఖాళీలు జాడిస్తున్నారు కాబట్టి నేను ఒక ఇల్లమ్మ సంటి వీడను ఒడిగట్టింది ఇక్కడ తల్లి జాడల రాని వస్తుంది తల్లి పక్కన పిల్లనేసింది పిల్ల ముఖం తల్లి ముఖం పిల్ల సెక్కిళ్ళు సేరు ముద్దలు ఆడుతున్నారు రేణుక రేణుక పిల్ల పుట్టు కూర్చుని పిల్ల పేరు పెట్టు గాని రేణుక ఈ పిల్ల పాడు గాని తల్లి గండార పిల్ల పుట్టిందా ముగ్గురు కైముర్తల గండార పుట్టిందా నరడు ఒక గండార పుట్టిందా తల్లి గండార పిల్ల పుట్టలేదు ముగ్గురు కైముర్తల గండార పుట్టలేదు నరడు ఒక గండార పుట్టలేదు పిల్లవర చక్రాల దుష్టాల కరి కారణాది జామర పద్మవతి కొత్త సింతామర ఈ నైజం నక్షత్ర కన్ను తమ్ముల ఆయుధాలు బెదిరి గిరిటాలు 18 హస్తాలతోటి కనుక తిరిగి జరిపిస్తారు పిల్లవర చక్రాలు మంచిగా ఉన్న పిల్ల పుట్టి గడియ చూసుకుందామంటున్నారు ఈ తల్లి పుట్టి గడియల నడిగట రాజ్య నడోక ముడుతున్నది నడోక పెరుగుతున్నది జారుడు బండి రుతున్న గుగ్గిలం పొదవుడుతున్న శ్రీగంధం పొలవుడుతున్నారు నా బిడ్డే పుట్టినప్పుడు మయ్య లక్క కోలాలు పుడుతున్నాయి లక్క కోలాలు పుట్ట పెట్టి మయ్య లారి ముట్టేలు పుట్ట రామ బొంగులు పుడుతున్నాయి అట మయ్య వెళ్తేమో రామ పుట్ట శ్రీగంధం పుట్ట పెట్టి మయ్య మారుగంధం పుట్ట నా బిడ్డే పుట్టినప్పుడు మయ్య 7 లక్షల తండ పుట్ట ఎర్రగొల్లాల పట్ట ముల్లమయ్య ఎర్రగొల్ల రాజన్న 1000 లక్షల మంద పుట్టింది మయ్య వడ్ల సిద్ధాడు పుడుతున్నాడు అయ్యో వాడు గౌరమ్మ కొడుకున మయ్య ముత్తరా శ్రీరామన్న అయ్యో వాడు గంగమ్మ కొడుకు దుర్గమ్మ మయ్య బెస్తపోయుడు పుట్ట నా బిడ్డే పుట్టినప్పుడు మయ్య ఒడ్డె రాజన్న పుట్ట ఆడవిల్ల పుట్టినప్పుడు మయ్య అట్కరుడు పుట్ట కాపు కన్నాడు పుట్ట పెట్టి మయ్య మారసిన్నాడు పుట్ట గాన్లోని పట్ట ముల్లమయ్య గాన్లు లింగాడు పుట్ట తల్లి పిల్ల తల్లికి ఎదురుగా నిలబడుతున్నారు తమ్ముల ఆయుధాలు కిరీటాలు 18 హస్తాలు ఎలా వెతుతున్నారు వారి బొమ్మ సందున వీటమయ్యా కనుక బంగారి పుట్టు